ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। భగవద్గీత 8వ అధ్యాయం 5వ శ్లోకం వరకు పూర్తి చేసుకున్నాం. 8వ అధ్యాయంలో అర్జునుడు ప్రధానంగా 7 ప్రశ్నలు అడగడం జరిగింది. 7 ప్రశ్నలలో మొదటి 6 ప్రశ్నలకు భగవంతుడు జవాబు చెప్పాడు, శ్రీకృష్ణుడు జవాబు చెప్పాడు. ఈ 6 ప్రశ్నల సారాంశం ఏంటి అంటే ఒక్కడే ఉన్నాడు, అయితే వ్యక్తమయ్యే స్థాయిలు ఏవైతే ఉన్నాయో అవి 6 రకాలుగా చెప్పారు. పరమాత్మగా ఆయనే ఉన్నాడు, ఆయనే జీవరాశులన్నిటికీ పుట్టుక కొరకు యజ్ఞాన్ని ఆచరించాడు. జీవరాశులన్నీ పైకి వచ్చేటప్పటికి వాటిల్లో ఆయనే జీవ చైతన్యంగా ప్రతిబింబంలాగా ప్రవేశించాడు. పైకి కనిపిస్తూ ఉన్నటువంటి దేహాలన్నీ కూడా ఆయనలో అలా అలా కదిలిపోతూ కనిపించేటువంటివి. అందులో దూరి ప్రపంచాన్నంతటినీ చూసేవాడు ఆయనే. ఆ లోపల కూర్చొని ప్రపంచాన్ని ఆరగించేవాడు కూడా ఆయనే. సరే, ఇంత చెప్పారు కదా, ఇంకేముంది అంటే చివరి ప్రశ్న ఉంది. ఎవరైతే దేహ అవసాన సమయంలో ఏం తెలుసుకుంటూ దేహాన్ని వదులుతారో వాళ్ళు ఎక్కడికి వెళతారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అంతకాలేచ మామేవ స్మరన్మోత్వాకళీవరం, ఉన్నదంతా నువ్వే కదండి, ఎక్కడికి వెళ్తారండి అని ఎట్లయితే ఆ విషయాన్ని గుర్తుంచుకొని అంతకాలేచ మామేవ, అంతకాలంలో కూడా అంటే ఈ విషయం తెలిసి ఉన్నదంతా ఆయన ఒక్కడే అనే విషయం తెలిసి మరచిపోకుండా ఆయన్నే గుర్తుంచుకుంటూ జీవితాన్ని ఎవరు కొనసాగిస్తూ ఉన్నారో చివరి సమయంలో కూడా ఆయన్నే తలుసుకుంటూ కానీ దేహం వదిలేస్తే ఆయన చేరుకుంటారు. ఇంకొక విషయం కూడా ఉంది. చివరి కాలము అంటే ఏ చివరి కాలం? జనరల్గా చనిపోయేటప్పుడు అని అంటారు. ఓకే, నిజమే. అయితే ఇప్పటి వరకు దేహం ఎన్నిసార్లు వచ్చింది, ఎన్నిసార్లు పోయింది కదా. కానీ జీవభావం ఉంది, ఈ దేహం నేననే భావం. దేహాలు పోతూనే ఉన్నాయి, చూస్తూనే ఉంది, కానీ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ నేనే దేహం అని అంటాను. ఈ దేహం నేననే భావం ఇక్కడికిక్కడే ఈ దేహం జీవించి ఉండగానే ఎవరైతే ఆత్మ జ్ఞానాన్ని శ్రవణ మరణ నిధిధ్యాసన ద్వారాగా
ఎవరైతే వినడం, విన్నదాన్ని బాగా చదివి గుర్తుంచుకోవడం, ఆ విధంగా నడుచుకుంటూ నడుచుకుంటూ నేను ఈ శరీర మనోబుద్ధులకు వేరుగా ఉన్నానని గుర్తించి ఈ నేను గుర్తుంచుకుంటూ నాలో నేను స్థిరపడడానికి ప్రయత్నం చేస్తూ వస్తే దేహాత్మ భావం పోతుంది. దేహాత్మ భావం ఏ రోజైతే సంపూర్ణంగా నశించిందో ఇది అసలు ప్రయాణ కాలం. ప్రతి ఒక్కరికి చనిపోయిన తర్వాత ఖననం చేశారు అనుకోండి, ఆ సమాధుల మీద రాస్తారు జననము నిర్యాణము అని రాస్తారు కదా. నిర్యాణం అంటే దేహం పోయింది అంతే, వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, దేహం చచ్చిపోయింది. కానీ ఏ రోజైతే ఈ దేహం నేననే భావం పోతుందో దాన్ని నిర్వాణము అంటారు. మహాకాలం, అంతకాలం అంతకాలం అంతకాలం, పోయే కాలం పోయే కాలం పోయే కాలం, ఎన్నిసార్లు పోయామో ఎన్నిసార్లు వచ్చామో. కానీ దేహం నేననే భావం ఎప్పుడైతే కంప్లీట్గా వదిలేసి వెళ్ళిపోయిందో అప్పుడు ఆత్మ నేననే భావం బయటకు వచ్చింది సంపూర్ణంగా. ఇది నిర్వాణ సమయం, ఇది మహాకాలం. ఎందుకు అంటే ఇక మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు, ఇదే చివరిది. దానికి ఇక్కడ అంతకాలేచ్ఛ. ప్రతిరోజు జపం చేస్తున్నామండి, ధ్యానం చేస్తున్నామండి, ఓకే ఓకే. దేని కొరకు? ఈ అంతకాలం కొరకే. ఇది దేహాత్మ భావం నశించడం కొరకే జపధ్యానాలు చేసేది. పోయిందా? పోయిందనుకోండి, కంప్లీట్గా పోయింది అని అనుకోండి, అదే సమాధి స్థితిలో దేహభావం పరిపూర్ణంగా ఎప్పుడైతే నశించిపోయిందో అప్పుడు దైవభావం, దైవ అనుగ్రహం చేతనే ఆయన కంటే నేను వేరుగా లేనని సంపూర్ణ అనుభవం ఏ రోజు ఇది వచ్చిందో యహ సహ మత్ భావం ప్రయా నా స్వరూపాన్ని చేరుకుంటాడు. అత్ర సంశయన్న, దీంట్లో ఏ సంశయం లేదు. మరి చనిపోయేటప్పుడండి స్థితప్రజ్ఞ లక్షణాల్లో చెప్పాడు, చనిపోయే ఒక క్షణం ముందైనా సరే ఆత్మానుభవం వచ్చింది అని అంటే వాడు మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం కూడా ఏంటి అంటే, ముందు గుర్తించిన దేహం వదిలిపోయేటప్పుడు కూడా గుర్తుండాలి. ఆయన భరతుడు ఆత్మజ్ఞానే. ఆ చిన్న జింక పిల్ల మీద తాదాత్మ్యం వచ్చి చివరి సమయంలో నేను పోతే ఇది ఎట్లా అని అనుకున్నాడు అంతే. అవునా? మళ్ళీ పుట్టా 4 జన్మలు అయితే. సో కాబట్టి అంతకాలేచ్ఛ అది అన్నారు. జీవితం అంతా కూడా నువ్వు ఎవరి కోసం, దేనికోసం, ఏ లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తున్నావో దాన్ని అందుకోవచ్చు. కానీ పరమాత్మ కొరకు, పరమాత్మను అందుకోవాలి, పరమాత్మగా మారాలి అని అనుకున్నావా, గుర్తుంచుకో. ఇది ఒకటి. జీవన్ముక్త స్థితి అనేటువంటిది దేహం ఉండగానే జరుగుతుంది. తత్వబోధలో నేను చూసాం, జీవన్ముక్త స్థితి, కర్మబంధాలు వెళ్ళిపోయాయండి, ఆత్మస్థితి వచ్చిందండి. ఓకే. అయితే ఆత్మస్థితి కలిగిన ఓకే ఏం కాదు. కానీ దేహ అవసాన సమయంలో కూడా, అంటే విదేహముక్తి సమయంలో కూడా గుర్తుపెట్టుకోవాలండి. అది ఓకే. కానీ ఇక్కడ ఏంటి అనంటే, ఇక్కడ చెప్పబడేటువంటి అతి విశేషణం ఏంటి అనంటే, చివరిగా దేహాన్ని వదిలేటప్పుడు గుర్తుంచుకుంటే సరిపోతుంది కదా అని నెగ్లెక్ట్ చేస్తావేమో. కుదరదయ్యా. నువ్వు జీవితం అంతా గుర్తు పెట్టుకుంటే కానీ దేహ అవసాన సమయంలో గుర్తు రావడానికి అవకాశం లేదు కదా. అప్పుడు నువ్వు ఏం తెలుసుకుంటే అది అవడానికి అవకాశం ఉంది. దీనికి అనేక రకాల నిదర్శనాలు ఉన్నాయి. దేని మీద అది తాదాత్మ్యం ఉందో దాన్నే తెలుసుకుంటావు. దేన్ని తెలుసుకున్నావు? నువ్వు ఏం తెలుసుకుంటే అది అవుతావు. ఒకవేళ జంతువులను తెలుసుకుంటే, మృగాలను తెలుసుకుంటే అదే అవుతావు. వృక్షాలు తెలుసుకుంటే అదే అవుతావు. రాళ్ళు రప్పలు తెలుసుకుంటే అవే అవుతావు. మరి డబ్బుని తెలుసుకుంటా అంటే కరెన్సీ నోటో లేదా కాయినో అయిపోవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, ఆ చివరి సమయం ఏం తెలుసుకుంటే అదే అవుతావు. అయితే ఏంటంటే మరి ఇంత భయపెడుతున్నారు.
ఇక్కడ భయపెట్టడం కాదు. ఇంకోటి ఏంటి అంటే నీకు సంపూర్ణంగా ఏ లక్ష్యం కొరకు నువ్వు పనిచేస్తూ ఉన్నావు. బయట అనేక రకాల పనులు చేస్తుంటావు, ఓకే. వృత్తి నిర్వహణ చేస్తావు, మరి గృహస్థం అసలు ఓకే, వాటి కొరకు కూడా పనిచేస్తూ ఉంటావు. కానీ అంతర్గతంగా జీవిత ఆశయం ఏంటి? అది భగవంతుడుగా నాయంటే అది జాగ్రత్తగా కొనసాగిస్తూ ముందుకు వెళ్ళగలిగేటట్లయితే డోంట్ వరీ, నిష్కల్మషంగా నువ్వు భగవతత్వాన్ని కోలుకునేటట్లయితే రోజు ఎదుగుతావు. అదైనా ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఆత్మను ఆవిష్కరించుకోవాలి అనుకున్నటువంటి వాడు ప్రతిరోజు ఎదుగుతాడు. తన ఎదుగుదలను తను చూస్తాడు, తన ఆలోచనల్లో మార్పులు తను చూస్తాడు, తన వ్యవహారంలో క్లారిటీ తను చూస్తాడు, తన ఆలోచనలలో స్పష్టత తను చూస్తాడు, తను వ్యక్తం చేసే ప్రేమలో అత్యధికమైనటువంటి విశాలత్వం వస్తుంది. ఇది గుర్తించాల్సింది. భగవంతుడిని ఆశ్రయంగా పెట్టుకున్నారు అంటే ఇవి ప్రతిరోజు ప్రతి క్షణం నీలో కనిపిస్తూనే ఉంటాయి. ఈ ఎదుగుదలను గుర్తించొద్దు, భయపడాల్సిన అవసరం లేదు. ఏమంటే ఈ జన్మలో సంపూర్ణంగా తెలుసుకుంటానా? నువ్వు ఎదుగుతూ ఉన్నావు కదా, భయపడాల్సిన అవసరం వచ్చింది. మళ్ళీ జన్మ వస్తే ఇంకా ఉత్తమమైనది వస్తుంది, దీనికంటే ఇంకా ఉత్తమమైనది వస్తుంది. ఏమయ్యా ఈ జన్మలో నువ్వు దుఃఖానికి దగ్గర అవుతున్నావా, సుఖానికి దగ్గర అవుతున్నావా? ఆధ్యాత్మికత పెరుగుతుంది అంటే ఖచ్చితంగా సుఖానికి దగ్గర అవుతుంది. ఏమన్నా రోజు సుఖం కొంచెం 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 పెరుగుతూ ఉన్నట్టు గమనిస్తూనే ఉన్నానండి, ఓకే చాలు, దగ్గర అవుతున్నావు కదా. మరి దేహం అయిపోయిందండి, వరి కావాల్సిన అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. నువ్వు ఎక్కడి వరకు వచ్చి ఉన్నావో అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. భయపడాల్సిన అవసరం లేదండి. ఓకే. అయితే ఏంటి అని అంటే నిత్య జీవితం ఏంటంటే, ఓ దేవుడా నాకు అంత ఏదో రోజుకు ఒక్కసారి అట్లా అనుకొని నాకు దేవుడు కావాలి అని వదిలేస్తే సరిపోదండి. దేవుడు అంటే అన్యమైనటువంటి లక్షణం కాదు, లక్ష్యం కాదు. అది నీ నిజస్వరూపమే అయ్యింది, శరీర మనోబుద్ధులకు ఆధారం అయ్యింది, నువ్వే అయ్యున్నావు. ఇది నీకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటే మార్పు ఉంటుంది, లేదా అంటే ఎటు పోతుంటుందో తెలియదు. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, ఏంటి అని అంటే నువ్వు బయట ఏం చేస్తున్నావో కాదు, ఏం ఆలోచిస్తున్నావో దానికి అనుగుణంగా నీ జీవిత స్థాయి ఉంటుంది. నీ ఆలోచనల విధానాన్ని బట్టి జీవితం యొక్క స్థాయి ఉంటుంది. ఎలా? 6వ శ్లోకం చూడండి. యం యం వాపి స్మరన్న భావం త్యజత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. యం యం భావం వా అపిస్మరన్, నువ్వు ఏది ఏది ఇష్టంగా లక్ష్యంగా తలుసుకుంటూ ఉన్నావో అంతే చివరి కాలంలో కళేబరం త్యజన్, ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత తం తమ ఏవ ఇది కౌంతేయ, నువ్వు అదే చేరుకుంటున్నావు. దేహాన్ని వదిలేటప్పుడు ఏ తలుసుకుంటున్నావో అక్కడికి వెళ్ళిపోతున్నావు. సదా సద్భావభావిత, సదా తద్భావభావిత. ఎందుకు అంటే నువ్వు దాన్నే కావాలని కోరుకుంటున్నావు కాబట్టి, నువ్వు దాన్నే లక్ష్యంగా పెట్టుకున్నావు కాబట్టి. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతి కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా సద్భావ. కొంతమంది తెలిసి తెలుసుకుంటారు, కొంతమంది తెలియ తెలుసుకుంటారు. బాగా గమనించి చూడండి, జీవిత విధానాన్ని శాస్త్రపూర్వకంగా స్పష్టంగా కానీ తెలుసుకోలేకపోతే దేహం ఒక పని చేస్తుంటుంది, మనసు ఇంకొకటి కోరుకుంటూ ఉంటుంది, మనం నోటితో ఇంకొకటి మాట్లాడుతూ ఉంటాం, లోపల లక్ష్యం ఇంకొకటి ఏదో ఉంటుంది. అవునా? వీళ్ళని ఎవరు అంటే నిగ్రహం లేని వాళ్ళు అని అంటారు. చేసే పనులు ఒక చోట ఉంటాయి, వృత్తి కుటుంబం కోసం చేస్తున్నానండి అనొచ్చు. మరి కోరికలు వాటంతటా అవి ఇష్టం వచ్చినట్టు వెతుక్కుంటూ 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 వెళ్ళిపోతూ ఉంటాయి. నీ మాటలు దానికి దీనికి పొంతనే లేకుండా ఉంటాయి. అవునా?
కోరికలకి చేస్తూ ఉన్న పనులకి మాటలు సమన్వయం ఉండవు. దానికే బుద్ధి మేలుకొంటే, జీవిత లక్ష్యాన్ని గుర్తుపెట్టుకుంటే అప్పుడు శరీరాన్ని, మాటలని, ఆ తర్వాత కోరికల్ని ఒక్కదారిలో నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంది. వీళ్ళని వివేకవంతులు అని అంటారు. ఇది ఎప్పటికీ గమనించుకోగలగాలి. దానికంటే జీవితంలో ఉత్తమ ఆశయంగా రాకపోతే బుద్ధి మేల్కోదు. శివాపరాధ క్షమాపణ స్తోత్రంలో శంకర్ల వారు చెప్తారు చూడండి. ప్రౌఢోహం యౌవనస్థో విషయ విషధరై పంచభిర్మర్మ సందౌ దష్టో నష్టో వివేక. ఎప్పుడైతే టీనేజ్లోకి వచ్చాడో, యవనంలోకి వచ్చాడో, యవనంలోకి వచ్చాడు, పంచభిర్మర్మ సందౌ దష్టో, నువ్వు విషయాలను ఎప్పుడైతే చూస్తూ ఉన్నావో అవి పంచ జ్ఞానేంద్రియాల మూలాలలో కాటు వేస్తాయట. ఏమవుతుందయ్యా అంటే ఆ విషం ఎక్కడికి వెళుతుంది అంటే జనరల్గా పామో తేలో కాటు వేస్తే శరీరం అంతటా ప్రవహిస్తుంది కదా, దేహాన్ని చంపేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే జ్ఞాన ఇంద్రియాలు ఉన్నాయి, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, చర్మం, ఈ ఐదింటితో శబ్ద స్పర్శ రూప రసగంధాలను చూస్తూ ఉన్నాము. చూస్తూనే ఏం చేస్తాయట, విషధరై, ఆ విషయాలు విషాలతో నిండుకో ఉంటాయట. దష్టో, కాటు వేసేస్తాయట. కాటు వేస్తే ఏమవుతుంది, చూడడంతోనే కాటు వేస్తాయట. వివేక నష్ట. ఎప్పుడైతే వివేకం రాలిపోయిందో సుతధన యువతి స్వాద సౌఖ్యే నిషణ్ణ, ఆ తర్వాత ఏమవుతుంది అంటే జీవితంలో ఇంకేదో సాధించాలి అనేటువంటి విషయం ఎగిరిపోతుందట. ఇప్పుడు ఏం చేస్తాడు, అక్కడ ఆగిపోతుంది, లోపల వ్యక్తిత్వంలో వికాసం ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత ఇక సంపాదన వచ్చింది అనుకోండి, ఏదో పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, ఆ సంసారం మొత్తం జీవితం అంతా ఇట్లా కిందికి వెళ్ళిపోతుందట. ఏమండి, గృహస్థులైనటువంటి వాళ్ళకి ఆశయాలు ఉండవా, ఆత్మజ్ఞానం కావాలని ఉండదా అని కాదు, సహజంగా విషయాలలో ఆకర్షణ కలిగింది అని అంటే వాళ్ళు ఎవరైనా సరే, ఏ ఆశ్రమం అయినా సరే, బ్రహ్మచారి ఆశ్రమం కావచ్చు, గృహస్థాశ్రమం కావచ్చు, అలాగే సన్యాసాశ్రమం కావచ్చు, వానప్రస్థుడు కావచ్చు, ఆయన ఎవరు, విశ్వామిత్రుడు వారు, అన్నీ వదిలేసి తపస్సు కోసం వెళ్ళి మళ్ళీ ఒక అమ్మాయిని కన్నాడు. అవునా, వెళ్ళేటప్పుడు సేవ చేస్తుందని భార్యను తీసుకెళ్ళాడట. భార్యను తీసుకెళ్ళి కొద్ది రోజుల తర్వాత చూస్తే ఏమయ్యా తపస్సు, ఒక పక్క తపస్సు చేస్తూనే ఉన్నాడు, ఇంకొక పక్క పిల్లలు కంటూనే ఉన్నాడు. మళ్ళీ 4 పిల్లలు పుట్టారట. భార్యను ఆ పిల్లల్ని కూడా ఇంటికి పంపించేశాడు. తర్వాత ఇంకొక వైపు వెళ్ళి తపస్సు చేస్తూ ఉన్నాడు. అక్కడ మళ్ళీ ఆకర్షణకు, ఆ మేనకు ఆకర్షణకు లోనయ్యాడు. మళ్ళీ ఒక అమ్మాయినకు అన్నాడు. విషయం ఏంటి అంటే నీకు లక్ష్యం లోపల ఉంటే బయట విషయాలకు నీకు ఉన్న సంబంధాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అసలు నీకు ఉన్న సంబంధాన్ని కానీ అర్థం చేసుకోగలిగేటట్లయితే, అంటే నాకు సంబంధం ఏంటండి అంటే నేను ఈ దేహం అనే భావంలో ఉన్నంత వరకు లోపల ఎదుగుదల ఎప్పుడు రాదు. ఈ దేహాన్ని తృప్తి పెట్టాలి అనే భావాలు ఉంటాయి. దానికే అన్నారు, విషయాలలో ఆకర్షణకు లోనైతే దేహాత్మ భావం స్థిరపడుతుంది, నిరంతరం పెరుగుతుంది, వృక్షంలాగా దేహాత్మభావం. అప్పుడు లక్ష్యం అంతా అర్థం, కామం మీదనే ఉంటుంది. అప్పుడప్పుడు ధర్మం మీదకి వస్తుంది. అక్కడ కూడా ధర్మం అంటే బాగా పుణ్యాలు సంపాదించుకొని, అవునా, ఇక్కడ పేరు తెచ్చుకోవడం, లేదా పైలోకాలకు వెళ్ళి భోగాలను పెంచడం, ఇంతవరకు మాత్రమే ఉంటుంది. కానీ ఈ దేహంలో ఉండగానే ఇదిగో వేదాంత జ్ఞానం అబ్బింది అని అనుకోండి, వాళ్ళకు మాత్రమే నేను దేహం కాదు ఆత్మను అని, ఆత్మను వృద్ధి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అస్సలు మార్గం ఏంటయ్యా అంటే లోపల సద్గుణాలను పెంచుకోవాలి, బలహీనతలను తగ్గించుకోవాలి.
మార్గం బాగా గుర్తించండి. దేహం నేను అని ఈ దేహానికి ఎక్కువ సుఖాన్ని కలిగించుకోవాలనో, ఎక్కువ ఆకర్షణ కలిగించాలనో, ఎక్కువ ఆదరణ కలగాలనో, ఎక్కువ పేరు ప్రతిష్టలు రావాలనో ఇటు వెళ్ళింది అంటే ఆత్మ క్లోజ్ అవుతుంది కదా. కానీ ఆత్మస్థితి పెరగాలి అని అనేటట్లయితే వ్యవహారంలో ధర్మాన్ని తప్పకూడదు, ఆలోచనలలో నిజాయితీ తగ్గకూడదు, బుద్ధి ఎప్పుడు ఆత్మచింతనలో ఉండగలగాలి అని అనుకున్నప్పుడు వ్యక్తికి మొట్టమొదట కలిగేది ఏంటి అంటే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. నేను చెయ్యాలి, నేనే చేసుకోగలగాలి, నేను వృద్ధి కావాలి, నన్ను నేను మాత్రమే వృద్ధి చేసుకోగలగాలి. అయ్యా ఈ నేను ఎదగాలి అంటే చుట్టుపక్కల దేని మీద ఆధారపడకూడదు. ఈ నేను ఎదగాలి అనంటే ఏం చేయాలి? దేని యందు బలహీనత ఉండకూడదు. ధర్మ అర్థ కామాలలో కూడా బలహీనత ఉండకూడదు. అవునా? ఎందుకు అంటే అలాంటప్పుడు ఏం చేయాలండి? ఈ లోపల మనసు ఉంది, ఎప్పుడు ఎవరో ఒకరిని ఆశ్రయించుకొని ఉంటారు. దానికి దైవాన్ని ఆశ్రయించగలగాలి. గురువును దైవాన్ని ఆశ్రయించి వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకోవడం అనేది ఎక్కడైతే జరుగుతుందో నీ మీద నీకు స్థిరత్వం కలుగుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా ఉంటావు. ఆశ్రయము దైవం, గురువు ఆశ్రయం. దానికి చెప్పారు శ్రద్ధ అని. మరి గైడ్ చేసేది శాస్త్రాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు అని. ఇలాగా ఉండగలిగినప్పుడు ఏమవుతుంది అని అంటే నీ ఆలోచనలు అంతా ఆత్మచింతనలోకి వెళ్తాయి కదా. కాబట్టి ఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం. ఇప్పుడు ఏదో దేహాన్ని వదిలిపెట్టడం అంటే ప్రతిరోజు నువ్వు నిద్రలోకి వెళుతూ ఉంటావు కదా, ఇది కూడా దేహాన్ని వదలడమే. అవునా? నిద్ర పడుకున్నావు, నిద్రలోకి వెళ్ళాలనుకున్నావు, వెళ్ళిపోతావు. లేదా ఏమైనా కళల్లో కూడా నీ స్థాయి చూపిస్తుంది. కళలలో కూడా నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో తెలుస్తుంది, ఏ స్థాయి ఉన్నావో తెలుస్తుంది. ఆ తర్వాత వ్యవహారాలలో, ఆలోచనలలో ఒంటరిగా ఉండేటప్పుడు నువ్వు ఎదుగుతున్నావా దిగుతున్నావా నీకు స్పష్టత లోపల కనిపిస్తుంది, స్పష్టత కనిపిస్తుంది. సద్గుణాలు పెరుగుతున్నాయి, ఆలోచనలలో స్పష్టత వస్తూ ఉంది, నువ్వు ఆత్మగా ఎదుగుతున్నావు. సో కాబట్టి అంతకాలం ఎప్పటిగా ఏదో నిద్రలోకి వెళ్ళేది అంతకాలమే. అంతేకాదు నువ్వు మరణ నిధిధ్యాసలు ప్రాక్టీస్ చేస్తున్నావు అని అంటే అహంకారాన్ని వదిలిపెడుతూ ఉన్నావు, పాము కుబుసాన్ని వదిలేసినట్టుగా. అహంకారం, దానికి సంబంధించిన గుణాలు ఉన్నాయి, అసుర గుణాలు, అసుర సంపద, బలహీనతలు వదిలిపెడుతూ ఉన్నావు. నువ్వు ఇక్కడే ఎదుగుతూ ఉన్నావు. చివరి కాలం ఏదయ్యా? నేను దేహం అనే భావాన్ని సంపూర్ణంగా వదలడమే చివరికాలం. ఆ ధ్యానంలో జరుగుతుంది. ఆత్మ విచారణ స్పష్టత ఉంది అని అంటే ధ్యానంలో దేహాత్మభావం వదిలిపోతుంది. భగవంతుడు అనుగ్రహం వచ్చింది, వదిలిపోయింది, పరమాత్మగా వెలసిపోవు. ఎదుటి వాళ్ళు మాత్రం ఇంతకుముందు చూసినట్టే చూస్తూ ఉండొచ్చు, కానీ నీ ఆలోచనలలో స్పష్టత నీకు కనిపిస్తుంది. నీకు లోపల నీకు మాత్రమే తెలుస్తుంది. ఆ స్థాయి వచ్చిన వాళ్ళకి ఇతరులకు తెలియచ్చినేమో కానీ అందరూ కూడా ఈయన కూడా మనలాంటి మనిషే కదా అని అనుకుంటారు. కానీ లక్ష్యం ఆత్మ ఎందు స్థిరపడనంత వరకు తిరుగుతూనే ఉంటుంది. సో కాబట్టి ఏం చేయాలయ్యా? నీకు లక్ష్యం ఆత్మ అయ్యేటట్లయితే ఏం చేయాలి చూడు. 7 శ్లోకం. ఆత్మ అంటే నేనుగా స్థిరపడాలి. నేను ఇతరుల మీద ఆధారపడటమే కాదు, నా శరీర మనోబుద్ధుల మీద కూడా నేను ఆధారపడకుండా ఉండగలగాలి. అది ఎట్లా అండి? డాక్టర్ గారికి బాగా అర్థమవుతుంది. చూడండి, నా శరీరం మీద నేను ఆధారపడితే దేహంలో ఏ మార్పు వచ్చినా తట్టుకోలేను. అవునా? ఏ మార్పు వచ్చినా కదా. 2 సార్లు ఆడు తుమ్మిన కరోనా వచ్చిందేమో పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఒళ్ళు కొంచెం వేడి చేసింది అనుకోండి, ఇది కరోనా లక్షణం ఉన్నట్టుంది అనిపిస్తుంది కదా.
లోపల గ్యాస్ పెరిగి గుడ్డల దగ్గర తరిందంటే అమ్మో నాకు హార్ట్ అటాక్ వచ్చిందేమో అని పరిగెత్తుకుంటూ వెళ్ళాల్సి దేహంలో ఏ చిన్న మార్పు వచ్చినా అమ్మో క్యాన్సర్ వచ్చిందేమో అని పరిగెత్తుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే నీ ఆశ్రయం దేహం అయితే దేహంలో కించిత్ మార్పు వచ్చినా అస్సలు భరించలేవు, అస్సలు భరించలేవు. ఈ దేహం బయటికి వెళ్ళాం అనుకోండి, ఈ దేహాన్ని ఎవరైనా ఒక చిన్న మాట అన్నాడు అనుకోండి, రోజుల తరబడి కుళ్ళుకొని నిన్ను నీ సమర్థతని పాడు చేసుకోవడం. ఎవరైనా ఎక్కడైనా నష్టపరిచాడో, బాధపరిచాడో, అవమానపరిచాడో అని అనుకోండి, ఇక జీవితంలో మళ్ళీ పైకి లేయడం అంటూ ఉండదు. ఏమయ్యా ఆత్మ ఉద్ధరణ అని అంటే ఈ బలహీనమైన లక్షణాలను పోగొట్టుకొని బలవంతమైన లక్షణాలు, అవే సద్ద లక్షణాలు, సాత్విక లక్షణాలు ఎక్కడైతే నీకు పెరుగుతూ ఉన్నాయో దానికి ఆధ్యాత్మిక జ్ఞానం తోడైంది అని అంటే నేను ఎవరు? శాశ్వతుణ్ణి, సర్వవ్యాపకుణ్ణి, అనంతుణ్ణి, జ్ఞానవంతుణ్ణి, ఆనందవంతుణ్ణి అని గుర్తిస్తూ వస్తావు. లోపల దైవీ లక్షణాలు పెరుగుతున్నాయి అని అంటే నీవుగా స్థిరపడతావు. అవి పోయాయి అంటే ఏదో దాని మీద ఆధారపడాల్సిన అవసరం. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైష్యత్య సంశయః. సో ఏం చేయాలి ఇప్పుడు? తస్మాత్ అందుచేత సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్య చ, సర్వకాల సర్వావస్థలలో నన్ను అనుసరిస్తూ యుద్ధం చేయవయ్యా. ఎవరికి చెప్తున్నారు? ఇప్పుడు మాత్రం స్పష్టంగా అనిపిస్తుంది, అర్జునుడికి మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే యుద్ధం అని అన్నాడు కదా. ఇంకెవరైనా ఆర్మీ సోల్జర్గా ఉండేటట్లయితే ఆయనతో అనిపిస్తే ఊహ నాకు చెప్తున్నారండి. ఒకవేళ ఆయన కూడా రిటైర్ అయిపోయి ఉంటే ఇది నాకు కూడా సంబంధం లేనటువంటిదండి కదా. ఇంతకుముందే చెప్పారు, స్మరన్ భావం తజత్యంతి కళీవరం అని. లక్షణాలు ఉత్తమమైనవైతే దేహాత్మ భావం తగ్గుతుంది. లక్షణాలు బలహీనమైన వాటివైతే, ఆశయాలు అధర్మమైనటివైతే దేహాత్మభావం పెరుగుతుంది కదా. ఇక్కడ తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ. నిన్నెవరో ఒక ఆమె ఫోన్ చేశారు. ఆమెకి వాళ్ళ తోడి కోడలతో ఎప్పుడు గొడవట. ఆమెను భరించలేక వాళ్ళ పక్కన ఇల్లు కూడా వదిలేసి వేరే ఊరికి వెళ్ళిపోయిందట. అయినా ఫోన్ చేసి వేధించి చంపుతూ ఉంటారు. సడన్గా ఆ ఫోన్ వస్తేనే ఎందుకంటే ఏ సంబంధము లేనటువంటి ఎక్కడో ఒకడ తీసుకొని ఏదో విధంగా నిందేస్తుంది. నన్ను నిందిస్తుంది, నా పిల్లల్ని నిందిస్తుంది, మా సుఖశాంతలు ఇవ్వట్లేదు, ఏం చేయాలి చెప్పండి. మానసికంగా దానికే ఏమంటారు, నువ్వు కరెక్ట్గా ఉన్నావు, నేను కరెక్ట్గానే ఉన్నా, కానీ ఆ మాట్లాడే మాటలన్నీ ఆలోచనలు వస్తున్నాయి. అవునా, లోపల తిరుగుతుంది. నీ తప్పులేదు కదా, నువ్వు ఎందుకు భయపడ్డావు, కానీ మనసులో ఎక్కడ సహజం కదా. అవునా కదా. పురుషుడికే ఊగిపోయేటప్పుడు మరి స్త్రీలు దానికి ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? మొదట నా వ్యవహారాల్లో నేను కరెక్ట్గా ఉండాలి, ధర్మం కదా. నువ్వు ధర్మంగా ఉన్నావు అని అంటే ఇప్పుడు దైవాన్ని సపోర్ట్ తీసుకోవాలి. అర్థమైందా? దైవాన్ని సపోర్ట్ చేయాలి. ఎలాగా అండి? ఆయన పిలిస్తే వస్తాడా? దానికి అక్కడ అడిగింది. అక్కడ జీవితాంతం ధర్మంగానే నడుచుకున్నారు పాండవులు, కానీ వాళ్ళ బాధలు భరించలేకపోతున్నారు. చివరికి యుద్ధం రానే వచ్చింది. అవునా, ఇద్దరు వెళ్ళి అడిగారు కృష్ణుని సహాయం. తన చుట్టూ ఉన్న సైన్యం కావాలి అని అడిగాడు దుర్యోధనుడు. నీ సైన్యం ఎవడికి కావాలయ్యా, నువ్వు మా వైపు ఉంటే చాలు, నీ ప్రేమతో ఒక చూపు చూస్తే చాలు, మాకు కొండంత శక్తి వస్తుంది అని అన్నాడు. ఎవరు? అర్జునుడు కదా.
దానికి ఏంటి అంటే ఓకే ఆయన అప్పుడు ఉన్నాడు కాబట్టి అలాగా వచ్చాడండి. సో ఇక్కడ కూడా ఏంటంటే అది ఊహించుకోగలగాలి. ఊహించుకొని ఏం చేయాలి అని అంటే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తర్వాత వస్తుందిగా శ్లోకాల్లో. ఇక్కడ విషయం ఏంటంటే లోపల దైవ నామాన్ని నిరంతరం ఎవరైతే స్మరిస్తున్నారో అన్యమైన ఆలోచనలు రావుగా లోపలికి. అవునా కదా? అన్యమైన ఆలోచన రావు కదా. నువ్వు మనసును వదిలేస్తే ఎవరు నిన్ను ఏ ఒక మాట అంటే దాన్ని పట్టుకొని వేలాడుతుంది. నీ శ్రేయోభిలాషులు ఒక్క మాట అన్న కొండంత శక్తి వస్తుంది కదా. నీ పతనాన్ని నీ బాధలను కోరేటువంటి వాళ్ళు ఒక మాట అన్న దాన్ని పట్టుకొని కుంగిపోతుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? కుంగిపోకుండా దైవ నామాన్ని పట్టుకోవాలి. దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ విధంగా సహకరించాడో గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత లోపల అడగగలగాలి. మాం అనుస్మర యుధ్యచ అన్నారు. భగవంతుడు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ విధంగా సహకరించాడో స్పష్టంగా తెలుసుకొని నువ్వు లోపలగా వేడుకునేటట్లయితే ఆయన సహకారం వస్తుంది. ఎస్, ఎక్కడున్నాడు? మనసుకు వెనకలే ఉన్నాడుగా. ఆయన కానీ ఒక్కసారి ఇట్లాగా చూశాడు అంటే సార్ కటాక్ష దృష్టితో చూసి మమ్మల్ని తరింప చెయ్యవయ్యా, ఇది విశ్వసించాలి. అవునా? దానికే శాస్త్రాల వలన భక్తి వలన నమ్మాలి. నమ్మి ఆర్తిగా తెలుసుకోగలిగినప్పుడు దైవానుగ్రహం లోపల నుంచి వస్తుంది. దైవానుగ్రహం వచ్చింది అనడానికి నిదర్శనం ఏంటి అంటే నిన్ను బాధించే ఆలోచనలు కరిగిపోతాయి. అదే నిదర్శనం. అప్పుడు ఇంకా ఆర్తిగా పట్టుకున్నావు అని అనుకోండి, నీకు ఉత్తమ గుణాలు, ఉత్సాహము, ధైర్యము వస్తాయి. ఇంకా ఎదుర్కొనే వస్తుంది. నీ మనస్సులో బాధ అనేది సమసింది అనుకోండి, ఒకవేళ ఇప్పుడు మళ్ళీ నీ మీద ఎవరైనా ఏదైనా నిందించడానికో బాధించడానికో దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే నువ్వు ఎదురు తిరుగుతావు దైవాన్ని సహాయం తీసుకొని. అప్పుడు వాళ్ళకు పడుతుంది భయం. సో దైవ సహాయం మా మనుస్మర యుధ్యచ. సో కదా ఏం చెప్తున్నాడయ్యా? తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ. ఇది భగవంతుడి యొక్క సహాయాన్ని పొంది జీవితాన్ని ముందుకు నడుపుకొని నీ పనులలో తడబాటు లేకుండా, నీ ఆలోచనలలో అధికత్వం లేకుండా స్పష్టతను పొందుతూ నువ్వు దైవం మీద సంపూర్ణంగా ఆధారపడి ఆయనతో సంభాషించడంగా నేర్చుకున్నావా, నీ దృష్టి పైకి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఇంకొక భావం కూడా ఉంది. ఏంటి అని అంటే సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ అన్నాడు. అని అంటే నువ్వు ఈ దేహం కాదయ్యా, ఆత్మను గుర్తుంచుకో. నీ స్వరూపం ఆత్మ, నీ లక్ష్యం ఆత్మ. అవునా? మరి నువ్వు దేనికోసం భయపడాలి? ఒకవేళ వాడు దాడి చేస్తే దేహాన్ని ఏమైనా చేయగలరు, ఆత్మని ఏం చేయలేరు కదా. అంతేనా? దాంట్లో ఏమవుతుంది? భయం వెళ్ళిపోతుంది. అవునా? రెండవది, నీ స్వరూపం ఆత్మ అయి ఉన్నప్పుడు అస్సలు నిన్ను వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేస్తున్నా నీకేం చేస్తుంది? నీకేమవుతుంది? ఏం కాలేదుగా. స్థూలంగా చూస్తే చూడండి, తెగించిన వాడు జయిస్తాడు. వాళ్ళ యుద్ధంలో ఉన్నాడు. అర్జునుడి విషయం చెప్పేటట్లయితే నువ్వు భయపడకుండా నా సపోర్ట్ తీసుకొని నువ్వు కానీ నిలబడగలిగేటట్లయితే వాళ్ళని జయిస్తావు. లేదా మాటల విషయాలకు వచ్చిన మనసు స్థిమిత పడితే నీ నోటితో వాళ్ళని జయించగలవు. అక్కడ స్థూలంగా, ఇక్కడ మాటలతో. ఇంకా ఏంటి అనంటే సర్వేష కాలేషు మామనుస్మర యుధ్యచ అన్నప్పుడు నువ్వు ఆత్మస్వరూపానివి అని గాను గుర్తుపెట్టుకునేటట్లయితే ప్రపంచం వట్టి కళ లాంటిది. నువ్వు దేనికి భయపడాలి? నువ్వు కళలలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అస్సలు ఎవడికి దేనికి చెదరడు. ఈ స్థితి ఎక్కడైతే ఉందో లోకం అంతా కట్టగట్టుకొని వచ్చిన దగ్గరకు వచ్చి చూసి భయపడి వెళ్ళిపోతుంది. చూడండి, ఆ రత్నాకరుడు కత్తెత్తుకొని వస్తే నారదుడు ఏం చేశాడు? నారాయణ నారాయణ నవ్వేశాడు. ఆయన లోపల భయమేగలేదు. అదేంటి ఇది కత్తెత్తుకొని నరుకుతానని వస్తే ఇంతవరకు నేను కత్తెత్తితే దించలేదు, మరి నరుకుతానని వచ్చినా నువ్వు భయపడలేదేంటి అని అంటే భక్తుడికి విభక్తి లేదు పోవయ్యా. అదేంటంటే అందరిలో ఉండి నడిపించేవాడు భగవంతుడే. ఈ నమ్మకం నీకు స్థిరంగా ఉండేటప్పుడు తెలుసుగా అందరికీ, శివుడాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదండి అని అంటారు.
చేతికి కూడా భగవంతుడు అనుమతి ఇస్తేనే కదా చేయి లేసేది, ఆయన శక్తిని ఇస్తేనేగా. ఈ నమ్మకం ఎక్కడైతే వచ్చిందో, ఎస్, నువ్వు సదా రక్షించబడతావు. అవునా? చెప్పాడు కదా, అనన్య చింతయంతో మా యోజన పర్యుపాసరే దేశాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. దేహాన్ని ఆయనే రక్షిస్తాడు. అవునా? నీ మనసును ఆయనే రక్షిస్తాడు. ఆయన పట్టుకుంటే, ఆయన అనుసరిస్తే దేహాన్ని రక్షిస్తాడు, ఆయన స్మరిస్తే మనసును రక్షిస్తాడు, ఆయన తెలుసుకుంటే జీవితమే రక్షించబడుతుంది. ఈ దేహం, ఈ జీవితం, ఇదే రోజైనా పోయే, దీని గురించి నేను ఆలోచన చేస్తే నేను శాశ్వతం నన్ను గుర్తించావో, అప్పుడు ఈ దేహాన్ని కూడా చుట్టూ ఉన్న వాళ్ళందరూ పూజించడం మొదలుపెట్టారు. సో కాబట్టి ఈ స్థితి ఏంటి అని అంటే, మయ్యర్పిత మనోబుద్ధి మామే వేష్యసి అసంశయ. నీ మనసు బుద్ధిని నాకే అర్పించవయ్యా అన్నా. మనసు బుద్ధి అర్పించడం అంటే ఎట్లా? ఏమయ్యా రోజు వచ్చి ఇంత డబ్బులు హుండీలు వేయవయ్యా అంటే ఓకే, లేదా నెల నెల జీతంలో కొంచెం ఏమైనా వేయవయ్యా ఓకే, సంవత్సరానికి వచ్చిన ఆదాయంలో ఏమైనా వేయవయ్యా ఓకే, కానీ నీ మనసు బుద్ధి నాకు అర్పించవయ్యా అని అంటే హౌ? ఎలాగా? మనసు బుద్ధి అంటే మనస్సు ప్రేమ స్వరూపం. నువ్వు దైవాన్ని ప్రేమించు. ఏమండి, దైవాన్నే ప్రేమించాలి, ఎవరిని ప్రేమించకూడదా? నువ్వు నిజంగా దైవాన్ని ప్రేమిస్తున్నావు, తెలిసి ప్రేమిస్తున్నావు అంటే అందరిలో ఉన్న దైవేగా. నీకు అంతటా ఆయన కనిపిస్తాడు, ప్రతి ఒక్కడి చిరునవ్వుల్లోనూ ఆయన కనిపిస్తాడు, ప్రతి జీవిలో నుండి కళ్ళలో ఉన్న చూపులతో నిన్ను పలకరిస్తాడు. అవునా కదా? నేను దైవాన్ని ఆశ్రయించాను అని అంటే ప్రతి ఒక్కడు నాకు ఆయన రూపంగానే కనిపిస్తాడు. సో ఆయన కనిపించాడు అని అంటే ఆయనతో నేను ఎట్లా వ్యవహరిస్తానో అట్లాగే వ్యవహరిస్తాను ఇక్కడ. కాబట్టి ఎవరి నుంచి భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఎవరి విషయంలో కూడా కోపతాపాలు రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఉన్నాడు అక్కడ. మయ్యి అర్పిత మనోబుద్ధి, మనసు బుద్ధి సమన్వయంగా ఉండాలి. ఏంటి అంటే, మనసు దైవాన్ని స్మరిస్తుందంటే బుద్ధి అందరిలో చూస్తుంది దైవాన్ని. నువ్వు బుద్ధితో దైవాన్ని అంతటా చూస్తున్నావు అంటే నీ మనసు అందరినీ ప్రేమిస్తుంది, దర్శనం ప్రేమిస్తుంది. అదేదో ఒక సీరియల్ వస్తుంది చూడండి, జీటీవీలో తిరునయని అని ఒక సీరియల్ వస్తుంది, తిరునయని. అదేదో డైరెక్టర్ చక్కగా సెట్ చేసినట్టున్నాడు. అవునా? త్రినయని అంటే తోడాయి కలిగినటువంటిది. అవునా? సో కాబట్టి విశేషం ఏంట్రా అంటే, నీకు దృష్టి ఆత్మ యందు ఉంది అంటే దైవం యందు ఉంది. అక్కడ కూడా చూపించాడు చూడండి, అమ్మవారిని ఆశ్రయించింది అని. ఒక మంచి సీరియల్. అంటే నెగిటివ్ పాజిటివ్ రెండు ఎదురైనప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కదా. సో కాబట్టి ఇలాంటి మన పురాణాలలో, ఇతిహాసాలలో బోల్డ్ అని ఉన్నాయి. విషయం ఏంటంటే, నువ్వు కానీ దైవాన్ని ఆశ్రయించున్నావా, నువ్వు ఇతరులకు మంచే కోరుతావు. ఇతరులకు మంచే కోరుతున్నావు అంటే ఆయన చూస్తూ ఉంటాడు అందరిలో నుండి. నేను అత్యంత భయంకరమైన క్లిష్ట పరిస్థితుల్లో నుండి కూడా నిన్ను అట్లాగా పైకి తీసేస్తాడు. ఎందుకు? అందరినీ ఆపరేట్ చేసేవాడు ఆయన కాబట్టి, అందరినీ ఆపరేట్ చేసేవాడు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే, మనసు బుద్ధి రెండు ఒకదానికొకటి అత్యంత అనుకూలంగా ఉండగలగాలి. ఏంటంటే, బుద్ధి ఆత్మను చూస్తుందంటే మనసు దాన్ని అనుసరించాలి, మనసు ప్రేమిస్తుందంటే బుద్ధి అందరిలో ఆత్మను చూడగలదు, అక్కడ ఆత్మనే చూడగలదు. బుద్ధిలో ఆత్మకు అన్యమైన భావం, వేరు భావం రాకూడదు. ద్వైతాత్మ భయం భవతి అనేది ఇది ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చినప్పుడే అర్థమవుతుంది. మనసు రజోగుణంలో ఉన్నంత వరకు నాకు ఏది ఇష్టం అయితే అదే చేస్తాను, నాకు ఎవరు అడ్డు, హే నేను వాళ్ళని కొడతా, వీళ్ళని కొడతా, వీళ్ళ వేపేస్తా, వదులుతాడు. కానీ నిజంగా ఆచరణలోకి జ్ఞానాన్ని తీసుకురాగలుగుతున్నాము అంటే అస్సలు సంఘర్షణలన్నీ ఈ లోపలే ఉంటాయి, మనసు బుద్ధులోనే ఉంటాయి. ఆ రెండింటిని పట్టుకోగలగాలి. ఆ రెండింటిని పట్టుకోవడం జరిగింది అని అంటే, నువ్వు ఎప్పుడు ఎక్కడ బుద్ధితో ఏ విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నా నీ మనసుగా చెప్పాలి అది దేవుడే అని. అలాగే నీ మనసు ఎక్కడ ఎవరిని ఇష్టపడినప్పటికి కూడా అక్కడ దైవాన్ని మాత్రమే చూడు అని బుద్ధి హెచ్చరిక చేయగలగాలి. కానీ ఇవి రెండు కానీ విడిపోయాయి అంటే ద్వైత భావం వచ్చేస్తుంది. నేను వేరు, నువ్వు వేరు, పైగా నా గురువు కూడా వేరు, శిష్యుడు కూడా వేరు, అవునా? వేరు అన్నదమ్ములు వేరు,
తల్లిదండ్రులు వేరు. ఇది ద్వైత భావం. ద్వైతాత్ భయం భవతి. నాకంటే అన్యంగా ఒకడు ఉన్నాడు అని అనుకున్నప్పుడు భయం పుడుతుంది. భయంలో చేయకూడదు అటనే చేస్తారు. అద్వైతైన అభయం. దైవీ లక్షణాల్లో మొట్టమొదటి అభయం ఏమన్నారు అంటే, నువ్వు అందరినీ నీ స్వరూపంగా చూడు దమ్ము ఉంటే, లేదా అందరినీ భగవంతుడిగా చూడు జ్ఞానం ఉంటే. కదా, మయ్యర్పిత మనోబుద్ధి రెండు ఎప్పుడు సమన్వయంగా ఉండగలగాలి. సమన్వయంగా ఉండగలగాలి. జనరల్గా చూడండి, దేవాలయాల దగ్గర కానీ పెద్ద పెద్ద సంస్థానాల దగ్గర కానీ అక్కడక్కడ ఎంట్రన్స్లో ముందు గణపతి బొమ్మ, ఆంజనేయుడి బొమ్మ పెడతారు చూడండి కదా. జనరల్గా ఏంటి అంటే సమష్టి మనసుకు చిహ్నం అయినా, సమష్టి బుద్ధికి చిహ్నం అయినా ఇద్దరు పక్క పక్కన ఉండగలగాలి. గణపతి అన్నిటికీ పర్మిషన్ ఇస్తాడు, ఆయన ఏం చేయడు కదా. ఈ పర్మిషన్లు ఇవ్వడం, ఆలోచించడం ఏమీ చేయడు హనుమంతుడు. రాముడు ఏం చెప్తే చేసేస్తూ ఉంటాడు కదా. కదా, హనుమంతుడిలాగా మనసు ఉండాలి, గణపతిలాగా బుద్ధి ఉండాలి. అదే భగవద్గీత చివరికి వచ్చేటప్పుడు కూడా చెప్పింది, ఈ భావమే అక్కడ చెప్పింది. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర. పార్థ ధనుర్ధర, హనుమంతుడిలాగా మనసు ఉండాలి. అదే అర్జునుడిలాగా మనసు ఉండాలి, జీవభావం ఉండాలి. మరి కృష్ణుడు ఏం చేశాడు? నగల్లో కూర్చున్నాడు. ఆయన అంతే, ముందుకు వెనక్కి రెండు వైపులకి చెప్తున్నాడు. వెనక్కి తిరిగి భగవద్గీత చెప్పాడు. యుద్ధం చేసేటప్పుడు ముందుకే తిరుగుంటాడు. అర్జునుడికి సలహా ఇస్తున్నాడు, వాడి మీద వెయ్యి, వీడి మీద వెయ్యి, వాడిని పొడుచు, వీడిని కుమ్ము, వాడిని వేసి, వాడిని నరికి, ఆయన వెనక చెప్తూనే ఉన్నాడు కదా. మయి అర్పిత మనోబుద్ధి, నిత్యం నిరంతరం లోపల నుంచి చెప్తూనే ఉంటాడు. నువ్వు కానీ నిజంగా బుద్ధిలో సంపూర్ణంగా భగవంతుని కానీ ఆశ్రయించగలిగేటట్లయితే, నీ మనసు పరిపరి విధాలుగా భయాలకు కానీ ఆకర్షణలు కానీ లోను కాకుండా నిలబెట్టుకోగలిగేటట్లయితే, నువ్వు కాముగా ఉంటే చాలు, ఏ సమస్య వచ్చినా భగవంతుని అడిగితే చాలు చెప్పేస్తాడు, లోపలని సలహా ఇచ్చేస్తాడు. ఇది చెయ్యి, ఇది వద్దు. ఇంకా కొంచెం దమ్ము ఉంటే నీకు నిలబెట్టి మనసును అడిగితే, ఇది చేస్తే ఏమొస్తుంది ఫలితాలు చూపించేస్తాడు అక్కడికక్కడే. ఈ పని చేస్తే నీకు ఎలాంటి ఫలితాలు వస్తాయి ఈ క్షణంలో చూపిస్తాడు. ఈ పని వదిలేస్తే ఎలాగా కష్టాల నుంచి బయటపడతావో అది కూడా చూపిస్తాడు. పాజిటివ్ చూపిస్తాడు, నెగిటివ్ చూపిస్తాడు. ఎప్పుడు నువ్వు నమ్మకంతో తలుసుకుంటే ఒక్క క్షణంలోనే మనసు మీద మనోఫలకం, మోనిటర్, మనసే స్పష్టంగా చూపిస్తాడు. సో కాబట్టి అది మయ్యర్పిత మనోబుద్ధి మామయ్య వయేష్యసి అసంశయ. నువ్వు కానీ నీ మనసు బుద్ధి నాకే అర్పణ చేశావు, నన్నే చేరుకుంటావు, అసంశయ, దీనికి సంశయమే లేదు. పరాకాష్ఠ ఇదే. బాగుంది కానివ్వండి, ఇది ఎలాగా ఈ స్థితిని పొందేది ఎట్లాగా? ఇదేం డబ్బులు పెట్టేది ఇది సూపర్ మార్కెట్లోకి వెళ్ళి ఏదో అమెజాన్లోనో స్నాప్డీల్లోనో అక్కడనో ఇక్కడనో డబ్బులు కట్టేస్తే వచ్చేసేది కాదు. ఇది నీ అంతటా నీవే స్వతహాగా కొంచెం 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 పెంచుకోవాలి. ఎలాగా? అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. మనసు బుద్ధి కంట్రోల్లో ఉన్నవాడు ఈ ముందు చెప్పిన శ్లోకం సరిపోతుంది. అదైందా? నేను ఆత్మను గుర్తుంచుకొని మనసుతో అందరినీ ప్రేమించు, బుద్ధితో ఆ ప్రేమకు అర్హమైన వాడు కేవలం దేవుడే అని గుర్తించు. ఎందుకంటే అందరిలో దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వేమన్నా ద్వేషించాల్సిన అవసరం లేదు. దైవాన్ని మాత్రం ఇష్టపడు. ఓకే, దైవమే అందరిలో ఉన్నది కాబట్టి ఇవన్నీ ద్వేషించలేదు. లక్ష్యం ఏంటి? అందరిలో ఉన్న ఏకమైన ఆత్మ అయిన నేను, అంతే. ఇది సాధనలో పరాకాష్ట. అది చేత కానప్పుడు అంటే ప్రాక్టీస్ చేయి. సెకండ్ స్టెప్ అభ్యాస యోగయుక్తేన చేతసన అన్యగామిన. ఇది రెండవ స్థితిలో ద్వైత సాధన అని అన్నారు. చేతసన అన్యగామిన, నీ లక్ష్యమే నీకు పరమం కావాలి. నీకు లక్ష్యాలు మారకూడదు. అర్థమైందా?
సో కాబట్టి అయితే ఒక మార్గంలో స్టార్ట్ అయ్యావు, ఆ మార్గంలోనే ముందుకెళ్ళు. అభ్యాస యోగయుక్తేన చేతస నా అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థన అనుసంతయన్. ఇప్పుడు ద్వైత విశిష్టాద్వైతాల్లో కూడా చెప్తారు. విశిష్టాద్వైతంలో అనేక మతాలు ఉన్నాయి. వైష్ణవం, శైవం, గణాపత్యం, సౌరం, శాక్తేయం అన్నీ కూడా ఉన్నాయి. ఇలాగే అయితే ఇంకో కొంతమంది చూపించవచ్చు, కొన్ని భ్రష్ట మతాలు కూడా ఉన్నాయి. మా దేవుణ్ణి ఆరాధిస్తేనే మీ ముక్తి వస్తుంది, మీ దేవుళ్ళందరూ మంచివాళ్ళు కాదండి, భ్రష్ట మతాలు అని అంటారు. వినాశకరమైన ఆలోచనలు అంటారు. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చది. శంకర్ల వారు 6 మతాలు చూపించిన షణ్మత స్థాపకుడు అన్నారు అక్కడ. ఆయన అద్వైతమే బోధించాడు. లక్ష్యం అద్వైతమేనయ్యా, లోపల ఉన్న ఆత్మయే, నీకు మార్గం ఉంది, అభ్యాసం అనేటువంటిది. ఈ అభ్యాసం అనేటువంటిది ఉంది, నువ్వు ఏ విధంగా ఇష్టమైతే ఆ విధంగా రా. విష్ణువు ఇష్టమా, ఆ మార్గంలో రా. కృష్ణుడు ఇష్టమా, ఆ మార్గంలో రా. రాముడు ఇష్టమా, ఆ మార్గంలో రా. శివుడు ఇష్టమా, అదే మార్గం రా. సూర్యుడు ఇష్టమా, అదే మార్గం రా. అవును, అమ్మవారి ఇష్టమా, ఆ విధంగానే రా. గణపతి ఇష్టమా, స్కందుడు ఇష్టమా, నీకు ఏదైతే ఇష్టం మార్గం. అభ్యాస యోగయుక్తి. హనుమంతుడు కూడా చూడండి, రాముడు అంటే పరమైనటువంటి భక్తి. రాముడు ఉపనిషత్తులు చెప్తాడు, ఆయనకి 108 ఉపనిషత్తులు చెప్తాడు. కానీ మళ్ళీ రాముడు ఇంకొక మాట అంటాడు, హనుమా నేను మళ్ళీ వస్తాను కృష్ణుడిగా, అప్పుడు భగవద్గీత చెప్తానులే, నీ సాకార సగుణ నుండి నిరాకార నిర్గుణానికి అప్పుడు ప్రవేశిస్తావా అని కూడా చెప్తాడు. సరే, రాముడే కృష్ణుడిగా వచ్చాడు అని ఈ కాలంలో ఎంతకాలం పడుతుంది? కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది రామావతారం నుండి కృష్ణావతారం వచ్చేటప్పటికి. అయితే ఈయన వెయిట్ చేస్తూ ఉన్నాడు, మళ్ళీ నా రాముడు వచ్చాడు అని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వస్తే ఈ కృష్ణుడికి కూడా అనిపించింది ఏంటి అంటే హనుమంతుడు వస్తున్నాడు అంటే, ఈయన కూడా ఎక్కలేని ఉత్ప్రేక్ష కలిగింది. పరిగెత్తుకుంటూ వచ్చేసాడు ఆయన కూడా. అయితే పక్కన సతీమామ, రుక్మిణి ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఇతనే చే నా కృష్ణ, నా రాముడు కాదు, నా రాముడు కాదు, నా రాముడు కాదు అంటే హనుమంతుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఏంటంటే హనుమంతుడికి ఆ మాత్రం అర్థం కాదా అని మనం అడగకూడదు. అభ్యాస సాధనలో ఉన్నప్పుడు నీ మనసు ఒకే రూపానికి అంకితం కావాలి. ఆ రూపం వెనకలో ఉన్న లక్షణాలని ఇష్టపడాలి. రాముడు ఏకపత్ని వ్రతుడు. అశ్వమేధ యాగం చేసేటప్పుడు సీతాదేవి దగ్గర లేదే అని అంటే ఆయన సీతాదేవి బొమ్మ పెట్టుకునే చేయించాడు యాగాన్ని. ఇంకొక స్త్రీని ఊహించుకోలేదు కదా, అది ఫిక్స్ అయిపోయింది. ఉపాసనలో ఇది ఉండాలి. ఉంచెపడగా మయ్యర్పిత మనోబుద్ధి అని నీకు ఆత్మ ఉపాసన కానీ ఉండేటట్లయితే రెండో ఆత్మకే నిగ్రహించుకోవాలి. ఇక్కడ నీకు బాహ్యంగా ఒక రూపాన్ని ఇష్టపడుతూ ఆరాధించేటట్లయితే అదే రూపానికే సమర్పణ చేసుకో. నీలో ఉన్న ప్రేమ బాధలు, నీలో ఉన్న జ్ఞానము అధ్యయనము ధ్యానము ఒకే వైపు పెట్టుకో. అభ్యాసయోగయుక్తేన. అలా కాకుండా మత ప్రచారాలు చేస్తూ మీరు మా మతంలోకి వస్తే ముక్తులు అవుతారు, మీ మతంలో ఉంటే ముక్తులు కారు, మీ దేవుడు మంచివాడు కాదు, ఆ దేవుడు మంచివాడు కాదు, ఈ దేవుడు మంచివాడు కాదు అని అంటుంటే ఏదో ఒక రోజు ఎవరో ఒకరు పట్టుకొని ఏం చేస్తారు? కనిపిస్తూనే ఉంది కదా మనకు రోజు కర్రలతో కొట్టడం, రాళ్లతో కొట్టడం, చివరికి చెప్పులతో కొట్టడం జరుగుతూనే ఉంటుంది కదా. సో కాబట్టి ఉన్నవాడు ఒకడే, ఎప్పుడైనా అనేక రూపాలుగా ఆయన వ్యక్తమయ్యాడు. నీకు నిజంగా ఉపాసకుడు అయితే రూపాన్ని పట్టుకో, ముందుకు వెళ్ళిపో. వాటిని వీటిని పొరపాటుగా కూడా విమర్శించుకో కదా. ఇది ఉపాసన విధానం. దీన్ని అభ్యాసయోగం అన్నారు. అభ్యాసయోగయుక్తేన చేతసన అన్యగామిన. అన్నిటినీ తెలుసుకున్నప్పటికీ కూడా నీ ఉపాసన ఒక వెంట నువ్వు కూర్చున్నావా జపం చేసేటప్పుడు నీకు ఒక రూపమే కనిపించాలి. నువ్వు ధ్యానం చేస్తున్నావా ఆ రూపాన్నే పట్టుకో. ఆయనే ద్వారం, నీకు ఆ ద్వారంలో నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయి. లేదా నేను ఆత్మే అండి, అనే నా లక్ష్యం ఆత్మే అయినప్పుడు ఉపాసన ఏంటి అంటే సాత్విక గుణాలను ఉపాసించాలి. అవునా? సాత్విక మాయా అధినేత ఈశ్వరుడు.
నువ్వు సత్వగుణాన్ని కానీ పెంచుకుంటే ఈశ్వరత్వం సిద్ధిస్తుంది, ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. నిరాకరణ నిర్గుణం అండి, ఓకే, సత్వగుణాలు పెంచుకోకుండా నిరాకరణ నిర్గుణాన్ని అర్థం కూడా చేసుకోలేవు, ఆయన అనుగ్రహాన్ని కూడా పొందలేవు. సో కాబట్టి ఇక్కడ నీ లక్ష్యమే విష్ణువో శివుడో అమ్మవారు ఏదో అయ్యింది అనుకోండి, అలాగా ఆరాధిస్తారు. పరమం పురుషం దివ్యం అని అన్నారు. ఇక్కడ దివ్యమైన పరమ పురుషుడు అండి. ఎవడు అంటే నీ లక్ష్యమే పరమ పురుషుడు. నిరాకారమా ఈశ్వరుడు, సాకారమా నీ ఏ రూపాన్ని ఆరాధిస్తున్నావు. నువ్వు దేహాన్ని యాది భారత అనుచింతయన్ ఆ రూపానికి వెనకలో ఉన్న లక్షణాలుగా నువ్వు ఉపాసించేటట్లయితే నువ్వు దేహం వదిలేటప్పుడు కూడా అదే తెలుసుకుంటే ఆ లోకానికి వెళ్ళిపోవడం. నిరాకారం అయితే ఈశ్వర కోట్లు చేరుతావు, సాకారం అయితే ఆ లోకానికి వెళ్ళిపోతావు. కాదండి, ఆత్మీయ లక్ష్యం అయినప్పుడు ఈశ్వరత్వం ఇక్కడే వస్తుంది. సద్గుణంగా సాత్విక గుణాలు వచ్చినప్పుడు నువ్వే ఈశ్వరుడు అవుతావు. పైనుంచి దిగొచ్చాడు రాముడు కృష్ణుడు, కిందుంచి పైకెక్కారు వివేకానందుడు చిన్మయుడు. ఈశ్వరుడు లాగా లోకాన్ని అంతటినీ శాసించలేదు వాళ్ళు. లోకాన్ని అంతటినీ శాసించారా లేదా? ఈశ్వరులాగా వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కారు, ఈశ్వరత్వాన్ని పొందారు. అంటే లోకంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈశ్వరుని ఉపాసించడం కాదు, ఎప్పుడు ఉపాసించారో ఏమో, కానీ ఇక్కడ ఈశ్వరత్వాన్నే పొందారు, అంతా పరమాత్మే అని చూపించారు. సో కాబట్టి ఏంటి అంటే పరమం దివ్యం పురుషం యాది భారతాను చేతయన్. నువ్వు దేహం వదిలేసిన తర్వాత చేరుకోవాలనుకున్నావా, ఓకే, కానీ నీ గాన స్థితి వస్తే నువ్వే ఈశ్వరులాగా వికరిస్తావయ్యా. రాముడలే చివరికి వచ్చేటప్పటికి ఫస్ట్ అనలేదు ఆయన, రావణాసురుడిని చంపి అంతవరకు కొంచెం దాచిపెట్టాడు. కృష్ణుడు ఆయన పుట్టినప్పటి నుంచి అంటున్నాడు నేనా పరమాత్మ అని అంటూనే ఉన్నాడు కదా, ఈశ్వరత్వమే. సో గురుదేవుడు వివేకానందుడు ఆ స్థితిలోని ఇంకెవరిని పోలవలేము. మరి శంకర్ల వారి స్థితిని అసలు వర్ణించడానికి వీలే లేదు. శంకర్ల వారి స్థితిని వర్ణించడానికి వీలే లేని స్థితిలోనూ ఆయన వచ్చాడు. సో కాబట్టి ఏంటంటే ఈశ్వరత్వాన్ని పొందుతావా, ఈశ్వరత్వాన్ని నిలబెట్టుకుంటావా, అంటే దేహం వదిలేసిన తర్వాత పొందుతావా, లేదా ఇక్కడికిక్కడ నిలబెట్టుకుంటావా, నీ ఉపాసన విధానం మీద ఆధారపడుతుంది. పరమాత్మే లక్ష్యమైన వాడు ఈశ్వరత్వాన్ని ఇక్కడే పొందుతాడు. సంపూర్ణంగా సాత్విక గుణాలు ఉంటే చాలు. ఈశ్వరత్వాన్ని అంటే ఇది ద్వైత మార్గంలో వెళుతూ ఆ లోకానికి వెళ్ళాలి అనుకున్నటువంటి వాడు ఆ స్థితికి వస్తే ఆ లోకానికి వెళ్ళిపోతాడు. ద్వైతి లోకానికి వెళతాడు, అద్వైతి ఇక్కడే పొందుతాడు. ఇది ఈశ్వరుడు అనేవాడు ఉంటే ఆయన లక్షణాలు ఎలా ఉంటాయండి, శ్లోకం చదివేసుకోలేద్దాం చూడండి. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాంసమనుస్మరేద్య సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఆయన లక్షణాలు కవిం, ఈశ్వర లక్షణాలు ఇవి. కవి పురాణం ఎప్పటి నుంచో ఉన్నవాడు, అనుశాసితారం ప్రపంచాన్నంతటిని శాసిస్తూ ఉంటాడు, వెనకలు ఉంటాడు. అనువరణీయాంశం, అణువు కంటే పరమాణువు కంటే సూక్ష్మంగా ఉంటాడు. అనుస్మరేద్య, ఈయన్నే అనుసరించాలి, స్మరించాలి. సర్వస్య దాతారం, ఉన్నాడా లేడా అండి, మొత్తం యావత్ బ్రహ్మాండాన్ని నడిపేది ఆయనే. అచింత్య రూపం, నీ ఆలోచనలో కూడా అందడం. ఆదిత్య వర్ణం, ఎలా ఉంటాడండి, సూర్యుడిలాగా వెలిగిపోతూ ఉంటాడు. తమసః పరస్తాత్, ఈ సూర్యుడికి చీకటి కనిపించదు, ఆయన చీకటిని కూడా చూస్తాడు. ఎలాగా రేపు చూద్దాం. అట్లా ఇవి నువ్వు పరమాత్మను ఉపాసించేటట్లయితే ఇవి ఈశ్వరత్వ లక్షణాలు. ఇవి నీ లోపల పొందితే నువ్వు పరమాత్మను అందుకుంటావు. లేదా నువ్వు ద్వైతం అయితే ఇవి భగవంతుడి లక్షణాలండి అని అనుకుంటాడు, నేను ఆ లోకానికి వెళ్ళాలండి అని అనుకుంటాడు. ఓకే, తదాస్తు, నీ ఉపాసన విధానాన్ని బట్టి నువ్వు వెళ్తావు. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.